బ్రేకింగ్ న్యూస్ అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న సీఐ నాగరాజును సిట్ అధికారులు 8 రోజుల పాటు కస్టడీకి తీసుకోనున్నారు. సాయికృష్ణ మృతి కేసులో నాగరాజు నోరు విప్పితేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కేసులో ఇంకా సందిగ్ధం నెలకొంది. సాయికృష్ణ ఎలా మరణించాడు, శవాన్ని ఏం చేశారన్నది ఇంకా తేలలేదు. అరెస్ట్ అనంతరం సాగిన విచారణలో మాదిరి నోరు విప్పకుండా సహాయ నిరాకరణ చేస్తే దర్యాప్తు ముందుకు సాగే అవకాశం లేదు. ఈ నెల 9 నుంచి 16 వరకు ప్రశ్నించేందుకు హైకోర్టు అనుమతించింది. ఈ విచారణ ఆయన ఇటీవల వరకు పనిచేసిన కృష్ణలంక స్టేషన్లో సాగనుంది. రాజమహేంద్రవరం కారాగారంలో నిందితుడిని విచారించాలని విజయవాడలోని దిగువ కోర్టు గత వారం ఉత్తర్వులు ఇచ్చింది. దీనిని సిట్ హైకోర్టులో సవాల్ చేసింది. దీంతో కారాగారం బదులు స్టేషన్లో ప్రశ్నించేందుకు హైకోర్టు తాజాగా ఆదేశాలిచ్చింది. ప్రధానంగా స్టేషన్ను విచారణ వేదికగా సిట్ ఎంచుకోవడం వెనుక కేసులో ఆధారాలను రాబట్టేందుకు అని తెలుస్తోంది. నాగరాజును కస్టడీకి తీసుకున్న అనంతరం సీన్ను రీక్రియేషన్ చేయనున్నట్లు తెలుస్తోంది. విడతల వారీగా కృష్ణలంక స్టేషన్లో సిబ్బందిని సిట్ విచారిస్తున్న కీలక ప్రశ్నలకు సమాధానాలు రావడం లేదు. ఫలితంగా మిస్టరీ వీడడం లేదు. సాయికృష్ణ ఎప్పుడు చనిపోయాడు అనేది ఇప్పటికీ తేలలేదు. మరికొందరిని సిట్ అధికారులు పోలీసు అతిథి గృహంలో ప్రశ్నించారు. కృష్ణలంక స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ చెన్నయ్య, సత్యనారాయణ, కానిస్టేబుల్ బాబు, సహాయ రైటర్ వీరాంజనేయుడు, రైటర్ రాజేష్ తదితరులు దర్యాప్తు బృందం ఎదుట హాజరయ్యారు. వీరి నుంచి ప్రధానంగా మే 6 నుంచి 8 వరకు 6 రోజుల్లో 3 షిఫ్టుల్లో డ్యూటీలో ఉన్న వారిని విచారిస్తున్నారు. వారు విధుల్లో ఉన్న సమయంలో స్టేషన్లో ఏం జరిగిందన్నది అడిగి తెలుసుకుంటున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి మణికుమార్ ఫోన్ లో అందిస్తారు. మణికుమార్, అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి సిట్టు దూకుడు పెంచింది. సిట్టు ఏదైతే ప్రధాన నిందితుడు సిఐ నాగరాజును కస్టడీ కోర్టు కూడా గతంలో సిట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఈ నేపథ్యంలో దిగువ కోర్టు గతంలో రాజమండ్రిలో విచారణ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ సిట్టు ఆదేశాలను హైకోర్టు అప్పీల్ చేస్తుంది. అయితే హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఏదైతే గతంలో సిఐ నాగరాజు పనిచేసినటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఉంది, ఆ పోలీస్ స్టేషన్ లోనే కస్టడీకి అనుమతించింది హైకోర్టు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా 8 రోజుల పాటు సిఐ నాగరాజును సిట్టు అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. ఈ కస్టడీకి సంబంధించి ఈ కస్టడీలో పూర్తిగా ఇంకా అంటే గతం నుంచి అంటే మార్కాపురం నుంచి సాయికృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకురావడం, తర్వాత జరిగిన పరిణామాలు, ఎన్ని రోజుల్లో అతన్ని స్టేషన్ లో ఉంచి విచారించారు, అంటే ఎందుకని కోర్టులో హాజరుపరచలేదు, ఆ రోజు ఘటన జరిగిందంటే సాయికృష్ణ డెత్ లాకప్ డెత్ జరిగిన రోజు ఏం జరిగింది, అప్పుడు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఇంకా అధికారులు ఇందులో హస్తం ఉంది, అంటే ఇప్పటికే కొంతమంది కానిస్టేబుల్ లొంగిపోయారు. మరోవైపు ఇంకా ఆ రోజు ఘటన జరిగిన రోజు స్టేషన్ లో డ్యూటీలో ఉన్నటువంటి
సిబ్బందిని కూడా ఇప్పటికీ ఇంకా సిట్ అధికారులు విచారణ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇతర అధికారులు కూడా ఇంకెవరిదైనా పాత్ర ఉందనే కోణంలో కూడా విచారణ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా హైకోర్టు అనుమతి ఇచ్చింది సిఐ నాగరాజు కస్టడీకి సంబంధించి. దీంతో ఇప్పుడు ఈ కేసు గురించి కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. నేటి నుంచి కూడా 8 రోజుల పాటు సిట్ అధికారులు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోని సిఐ నాగరాజును కస్టడీకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి లోతైనటువంటి వివరాలను కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు కేసుకు సంబంధించి సంబంధం ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేదంటే ఇతర వ్యక్తులందరినీ కూడా సిట్ అధికారులు విచారణ చేస్తున్న నేపథ్యంలో నేటి నుంచి అంటే ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో సిఐ నాగరాజు రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి నేడు కృష్ణలంక స్టేషన్ కు తీసుకొచ్చి కస్టడీకి తీసుకొని విచారణ చేస్తారు. ఈ కేసుకు సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ అన్ని కూడా బయటకు రావాల్సి ఉంది. ఎందుకంటే సాయికృష్ణ లాకప్ డెత్ జరిగిన తర్వాత శవాన్ని ఏం చేశారు, ఆ రోజు అసలు ఏం జరిగింది, సాయికృష్ణ డెత్ జరిగిన రోజు స్టేషన్ లో వాతావరణం ఏంటి, అసలు ఎట్లా ఉంది అనే దాని మీద కూడా పూర్తిగా స్క్రీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసే అవకాశం కూడా ఉన్నట్లు చేస్తూ ఉంది. అంటే మార్కాపురం నుంచి కృష్ణలంక స్టేషన్ కు తీసుకొచ్చిన పరిణామాలు కావచ్చు, లేదంటే ఆ రోజు ఘటన జరిగిన రోజు జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, అవన్నీ కూడా ఆ దగ్గర ఉండే సిఐ నాగరాజుని తీసుకెళ్లి ఈయనతో కూడా రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడే అవకాశం ఉన్నట్లు కూడా అటు సిట్ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి అంటే నేటి నుంచి కూడా కస్టడీకి అనుమతిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కేసుకు సంబంధించి పూర్తి వివరాలను కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఇంకా 8 రోజుల పాటు నేటి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుండి సిఐ నాగరాజు అయితే కస్టడీకి తీసుకొని పూర్తిగా వివరాలన్నీ కూడా దీని కేసుకు సంబంధించి మొత్తం లోతైన విషయాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చే పనిలో కూడా సిట్ అధికారులు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇలా రైట్ మన్ కుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.